హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పార్లమెంటు గురించి తెలుసుకుందాము. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. రాష్ట్రపతి గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు మనం రాజ్యసభ గురించి తెలుసుకుందాము. ఈ రాజ్యసభ గురించి తెలిపే ఆర్టికల్ 80వ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా కేంద్ర ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీనిని పెద్దల సభ, రాష్ట్రాల పరిషత్, నిరంతర సభ, శాశ్వత సభ, ఎగువ సభ, రాష్ట్రాల కౌన్సిల్, రాష్ట్రాల మండలి అని పిలుస్తారు. రాజ్యసభ ఏర్పడిన రోజు 1952 ఏప్రిల్ 3. రాజ్యసభ మొదటి సమావేశం 1952 మే 13న జరిగింది. రాజ్యసభ సభ్యుల సంఖ్య రాష్ట్రాల జనాభాపై ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈ రాజ్యసభ గురించి షెడ్యూల్లో 4వ షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది. రాజ్యసభకు మొదటి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. రాజ్యసభ నిర్మాణం, ఎన్నిక. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 245. రాజ్యసభకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికకు గరిష్ట సభ్యుల సంఖ్య 238. రాష్ట్రాలకు 234, కేంద్రపాలిత ప్రాంతాలు. రాజ్యసభలో స్థానాలు అన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ నుంచి తక్కువకు. మన తెలంగాణ స్థానాలు అయితే 7. ఎక్కువ స్థానాలు గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ 31. అన్నిటికంటే లీస్ట్ ఉన్నది గోవా, ఒకటే స్థానం. ఆర్టికల్ 80 సబ్ ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుందంటే రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు. అనగా సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సాంఘిక సేవ మొదలైన రంగాలలో విశేష అనుభవం ఉన్న వారిని 12 మందిని నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యునికి కావాల్సిన అర్హతలు ఏమంటే భారత పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి, రాజ్యసభకి ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తారో ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి చెందినవాడై ఉండనవసరం లేదు. అనర్హతలను గురించి తెలియజేసే ఆర్టికల్ 102. రాజ్యసభకు, లోక్సభకు ఒకసారి ఎన్నికైతే సభ్యుడు 10 రోజుల్లో తన నిర్ణయాన్ని తెలుపకుండా రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. రాజ్యసభ కాల పరిమితి. రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం. పాత కొత్త మేళవింపుల సభ అని కూడా అంటారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 years. ప్రతి 2 yearsకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం. రాజ్యసభ సభ్యులచే రాష్ట్రపతి లేదా ఆయనచే నియమించబడిన వ్యక్తిచే ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే భారత ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే ఆర్టికల్ 89 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఉంటాడు. రాజ్యసభ చైర్మన్ ఏ కారణంగా అయినా రాకపోతే డిప్యూటీ చైర్మన్ నియమిస్తారు. డిప్యూటీ చైర్మన్ కూడా గైర్హాజరైతే ప్యానల్ చైర్మన్ నియమిస్తారు. ఖచ్చితంగా నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా 1 బిట్ అయితే వస్తాయి. గ్రూప్ 2లో అయినా, గ్రూప్ 1లో అయినా, దేంట్లోనైనా వస్తాయి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి సీట్ల రిజర్వేషన్ ఈ క్రింది వారికి ఇవ్వబడలేదు. రాజ్యసభకి రిజర్వేషన్ ఇవ్వబడలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.